గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. వారి వృత్తి భిక్షాటన. పొద్దున లేచింది మొదలు వారి చూపులు తమకిన్ని పైసలు దానం చేసేవారి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటాయి. అలాంటి యాచకులు సైతం అయోధ్యలో ప్రతిష్ఠ కాబోతున్న రామయ్యకు తమ శక్తి కొద్దీ కానుక సమర్పించేందుకు ముందుకొస్తున్నారు. ఆ జగదానందకారుడి కృపకు పాత్రులయ్యేందుకు తమ శక్తి కొద్దీ విరాళాలు సమర్పిస్తున్నారు. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఓ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అయోధ్య రామయ్య మీద హిందువులు చూపిస్తున్న భక్తి ప్రపత్తులు అంబరాన్ని అంటుతున్నాయి. తమను చల్లగా కాచే ఆ రామయ్య నిలయ వైభవం ఆచంద్ర తార్కారంగా నిలిచేందుకు సంపన్నులైన భక్తులే కాదు, ఆకలి తీర్చుకునేందుకు చేయి చాచి యాచించే యాచకులు సైతం ముందుకొస్తున్నారు. కాశీలో భిక్షమెత్తుకుని జీవించే వేలాది మంది యాచకులు ఒక్కటయ్యారు. రామయ్య ఆలయం కోసం నిధులు సేకరించే కార్యక్రమంలో ఉన్న ఆర్ఎస్ఎస్ సమర్పణ నిధి ప్రచారంలో భాగం పంచుకున్నారు. విరాళాలు ఇవ్వండి అంటూ భక్తులను వేడుకోవడమే కాదు, వారు ఏకంగా మరో మహత్కార్యానికి తెరలేపారు. తమ రోజువారీ యాచన ద్వారా వచ్చే డబ్బులో కొంత ఆ కోదండరాముడికి సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఉత్తరప్రదేశ్లోని 27 జిల్లాలకు చెందిన సుమారు 300 మంది యాచకులు 4.5 లక్షల రూపాయలు సేకరించారు. ఆ నిధిని రాముల వారి ఖజానాకు అందించారు. వీరే కాదు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చర్మకారులు, రజకులు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా వారు వీరు అని కాకుండా శ్రమజీవులంతా సకల గుణాభిరాముడికి తమ వంతు కానుకలిచ్చేందుకు సొమ్ములు జమ చేసుకుంటున్నారు. అంతేకాదు, జనవరి 22న జరిగే స్వామివారి ప్రతిష్టాపన మహోత్సవానికి ఉత్తర భారతదేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి పేద బడుగు వర్గాలు సైతం అయోధ్యకు చేరి రామ్ పట్టాభిషేకాన్ని కనులారా గాంచాలని మనసారా కోరుకుంటున్నారు. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఓ సువర్ణ ఘట్టానికి తెరలేపేందుకు సిద్ధమవుతున్నారు. అటు అయోధ్యకు వేయించేసే పేద పెద్దలందరికీ చక్కటి ఆతిథ్యం ఇచ్చేందుకు ట్రస్ట్ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.